విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మనిద్దరం పరిగెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. రన్నింగ్ రేసా? ఎస్. వద్దులే, మధ్యలో నువ్వు పడిపోతే నేనే మోసుకెళ్ళాలి. నెవర్. ఒలింపిక్స్కి వెళ్లాల్సిన బాడీ ఇది, ఉక్కు కన్నా స్ట్రాంగ్. అలాగా? ఓడిపోతే ఏమిస్తావు? ఆ మాట నేను అడగాలి. ఆహా, అంత సీన్ ఉందా? మరి అయితే రెడీ. 1 2 3. వినోద్, ఏమిటి పరుగు పందాలు? ఆయనకేమన్నా అయితే చూడు ఎలా ఆయాసపడుతున్నారు. నేను చెప్తే వినిపించుకోలేదు నానమ్మా, ఛాలెంజ్ అని పరిగెట్టించారు. మంచి పనే చేసావు, ఇంకెప్పుడు అలా చేయకు. మీరేమిటి మరీ చిన్నపిల్లాళ్లాగా? మరి వినోద్ని ఓడించానా లేదా? దట్ ఈస్ ద స్పిరిట్, దట్ ఈస్ చలసాని. ఉత్తిదేనానమ్మా, పెద్ద అని ఫీల్ అవుతారని నేనే కాస్త నెమ్మదిగా పరిగెట్టాను. అయినా వాడితో సమానంగా మీరేమిటండి? అంటే ఏమిటి? వినోద్ ముందు నేను పనికిరానా? వినోద్ కన్నా వీకనా? కమాన్ వినోద్, వన్ మోర్ ఛాలెంజ్. బలాబలాలు తేల్చేసుకుందాం. చూసావా లక్ష్మి, ఇప్పుడేమంటావు? ఏవైనా మా జనరేషన్ ముందు ఈ ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ వీక్. మర్యాదగా ఒప్పేసుకో. వినోద్, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, అవునని ఒప్పేసుకో. లేదంటే సాయంత్రం వరకు ఇలాగే పోటీలు పెడుతూ ఉంటారు. ఓకే తాతయ్య, నానమ్మ చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నా. పద వెళ్దాం. చలసాని గారు, మేము వెళ్ళొస్తాం. అలాగే లక్ష్మి. బాయ్ తాతయ్య. బాయ్. హలో. ఎస్. లక్ష్మీదేవి వినోద్ కార్లో ఇంటికి వెళ్తుంటే వెనక నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. మేజర్ యాక్సిడెంట్, ఇద్దరికి దెబ్బలు బాగా తగిలాయి, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. హలో, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? నీ ప్రియురాలు చనిపోయిందని తెలియగానే ఎంత కంగారో. ఇప్పుడేగా కులాసాగా కబుర్లు చెప్పి ఇంటికొస్తున్నా. పాపి చిరాయువని అది అప్పుడే ఎందుకు చేస్తుంది? ఈ లెక్కని నిజంగా చనిపోతే రేపటి నుంచి గడ్డం పెంచి సాలువా కప్పుకుని సారా తాగుతూ కుక్క పిల్లని పక్కన పెట్టుకుని ఏ స్ట్రీట్ లైట్ కిందో పాటలు పాడుతూ సెటిల్ అయిపోతాం అనుకుంటాను. దేవదాస్ లాగే భగ్న ప్రేమికుడు కదా. ఉదయాన్నే జాగింగ్ చేస్తున్నట్టున్నా నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? ఎంత కళ్ళు మూసుకుని పాలు తాగితే మాత్రం మిగతా వాళ్ళు చూడకుండా ఎలా ఉంటారు? 60s లో కూడా 16s లో ఉన్నట్టు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటున్న అమర ప్రేమికులకి హ్యాట్స్ ఆఫ్. ఈ వయసులో కూడా కలిసి శృంగార విహారాలు, కలవకపోతే విరహాలు. బ్యూటిఫుల్, రొమాంటిక్.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వయసు మీద పడ్డా ఇంకా మగాళ్ళని అంతలా ఆకర్షిస్తోందంటే నిజంగా అది లక్ష్మీదేవి చాకచక్యమే. అది సరే గాని ఒకవేళ నేను చనిపోయాననుకో ఇంత బాధపడతావా? లైన్ క్లియర్ అయిపోయిందని లక్ష్మీదేవి దగ్గర పరిగెడతావు గాని నువ్వెందుకు బాధపడతావు? నేను చెప్పింది కరెక్టే కదూ? ఏంటి మాట్లాడవేంటి? రాంగ్ నెంబర్. ఏం సార్ మీ జాగింగ్ అయిందా? జాగింగ్ ఏమిటి, రన్నింగ్ అను. అదేంటమ్మా? అక్కడ చలసాని గారు కనిపించారు. దాంతో ఇద్దరు పరుగు పందాలు మొదలు పెట్టారు. పరిగెత్తాక పావుగంట సేపు ఆయాసపడుతూనే ఉన్నారనుకో. ఒలింపిక్స్ గా ట్రై చేస్తున్నారేంటి మావయ్య? యూస్లెస్ ఫెలో. నువ్వైనా చెప్పొచ్చు కదా పెద్ద ఆయనకి, ఈ వయసులో ఇలాంటి విన్యాసాలు చేయడం అంత మంచిది కాదని. ఆ మాత్రం మాకు ఉంది సార్, ఆ విషయమే చెప్పాం. కానీ ఆయన వినిపించుకుంటేగా. సరే సరదా పడుతున్నారు కదా, నేను ఓకే అన్నాను. ఏంటి నాకేమైనా లెటర్స్ వచ్చాయా? ఏంట్రా పోస్ట్ మ్యాన్ అడిగినట్టు అలా అడుగుతున్నావు? షార్టింగ్ చేస్తున్నావు కదా అని అడిగాను. ఎవరి దగ్గర నుంచైనా లెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంకెవరున్నారు? సంజయ్ దగ్గర నుంచే. అంటే ఫోన్లోనే కాకుండా లెటర్స్ కూడా రాయమని సంజయ్ కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తున్నావు అనమాట. చూడు, సంజయ్ ఏ హాలిడే టూర్కో వెళ్ళలేదు, ట్రైనింగ్ అని వెళ్ళింది. ఊరికే డిస్టర్బ్ చేయకు. నానమ్మ పాయింట్ వదిలేసి మిగిలినవన్నీ మాట్లాడుతున్నాడు నాన్న. లెటర్ వచ్చిందని అడిగితే చూడు ఎంత నష్టపెడుతున్నాడో. కొందరు తిక్కు మనుషులుంటారు, వాళ్ళంతే, మనమేమీ చేయలేం. ఓకే, నాకు తిక్కని మీ నాన్నమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అంచేత లెటర్ వచ్చినా ఇవ్వను. అంటే నిజంగా వచ్చిందా నాన్న? వచ్చిందే అనుకో, ఏంటట? వస్తే ఇవ్వు నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. వస్తే ఏంటట? వెంటనే చదివేయాలా? లెటర్ ఇస్తే గదిలో దూరి గంటల కొద్ది చదువుతూ టైం వేస్ట్ చేద్దామనా? నథింగ్ డూయింగ్. ఆఫీస్కి టైం అవుతోంది, తొందరగా బయలుదేరు. సాయంత్రం వచ్చాక ఇస్తాను, తీరిగ్గా చదువుకుందు కానీ. అండర్స్టాండ్? కమాన్, గెటప్, గెట్ రెడీ. నువ్వేనే చెప్పు నానమ్మా. దీపక్ వస్తే ఇచ్చేయచ్చు కదా. మధ్యలో నీ రికమెండేషనా? సరేగా నరే, సంజయ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఏమిటా పిచ్చి ప్రశ్న? తీసుకెళ్లి చదువుకుంటాడు. మాకు ఆ మాత్రం తెలుసండి. ఇస్తే చదువుకుంటాడు, ఆనందిస్తాడు. సరే, అంత ముఖ్యమైన లెటర్ ఇచ్చినందుకు నాకేంటట? నీకు మంచి ట్రీట్ ఇస్తాను నాన్న. ఇంకా నయం, టీ ఇప్పిస్తానన్నావు కాదు. వినోద్ ఆతృత చూసైనా ఇచ్చేయచ్చు కదా. నీకేది కావాలంటే అది ఇస్తాను, కానీ ముందు మాత్రం వినోద్కి ఆ లెటర్ ఇచ్చేయి. అప్పుడే ఏడు మొహం పెట్టేశాడు చూడు. ఇదిగో, తీరిగ్గా పోయి చదువుకో. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ నానమ్మా. దీపక్, సంజయ్ నుంచి కూడా ఉత్తరాలు వస్తున్నాయంటే సంజయ్లో కొంచెం మార్పు వచ్చినట్టే. నిజమేనమ్మా, సంజయ్లో ఇంత తొందరగా మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్రైనింగ్ ఏదో తొందరగా పూర్తయి వచ్చేస్తే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను బాబు. డియర్ వినోద్, ఈ ఉత్తరం ఎలా రాస్తున్నానో తెలుసా? మన పెళ్లి రోజున నువ్వు పంపిన గిఫ్ట్ని ఎదురుగా పెట్టుకుని దానివైపు చూస్తూ అందులో నిన్ను ఊహిస్తూ నీ గురించి ఆలోచిస్తూ రాస్తున్నాను. నీకు దూరంగా వచ్చేశాక నేను చేసింది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం మొదలుపెట్టాను. మీ గ్రానీ నీ చేత తప్పు చేయించింది, కానీ నీ అంతటి నువ్వుగా చేయలేదని అనిపించింది. అలా అనుకోవడంలో కొంత రిలీఫ్ దొరికింది. తర్వాత నీ పొజిషన్లో నన్ను ఊహించుకుంటే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవిస్తున్నావని అర్థమైంది. ఇలా నీ గురించి జరిగిన అంతర్మథనంలో నా మనసు నిన్నే సపోర్ట్ చేసింది. వినోద్ని ఇంకెంతకాలం ఇలా బాధ పెడతావు అని నిలదీసింది. నాకు నిజమే అనిపించింది. చాలా రోజులకి ఉత్తరం రాస్తున్నాను. నా ప్రేమని మంచి పదాలలో కవిత్వాన్ని కురిపిస్తూ నిన్ను మురిపించొచ్చు కదా అనిపించింది. కానీ నా భావనకి నాకు తెలిసిన భాష చాలదు. ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది. ఆ పాటలో నాకు 2 హృదయాలు ఎందుకివ్వలేదు అని దేవుణ్ణి నిలదీస్తాడు కవి. ఆ అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు దేవుడు. ఒకటి ప్రేమించడానికి, రెండోది మర్చిపోవడానికి అని సమాధానం చెప్తాడు కవి. ఎంత గొప్ప భావుకత! ప్రేమించే హృదయం మర్చిపోలేదని ఎంత గొప్పగా చెప్పాడా కవి అనిపిస్తుంది. ఇదెందుకు చెప్పానంటే, నాకున్నది ఒకటే హృదయం, దానికి ప్రేమించడమే తెలుసు. అందుకని నిన్నెప్పటికీ మర్చిపోను.
మర్చిపోలేను. నువ్వు అంతే కదా వినోద్. మన మధ్య పెరిగిన దూరానికి అక్షరాల ఆనకట్ట వేసి మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఎప్పటికీ నీ సంధ్య. ఏమిటి దీపక్? అమెరికాలో సంజయ్ ఉన్న ఏరియాలో టెర్రరిస్టులు బాంబులు వేశారట. దీపక్, ఏమిటి నువ్వు చెప్తుంది? అవునమ్మా, దాడిలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంచనా వేయడానికి కూడా అందనంత దారుణంగా ఉందంట పరిస్థితి. ఏరియాలో ఉన్న మొత్తం ఇళ్ళని నేలమట్టం అయిపోయాయట. జనం మొత్తం శిథిలాల్లో కూరుకుపోయారట. అంటే మన సంజయ్? నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మీ మేనకోడలు అక్కడే ఉంది కదా అనేసరికి టెన్షన్తో నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా. ముందు నీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. దీపక్, ఏమిటి ఏమిటి ఘోరం? ఏమిటి అన్యాయం? ఊరుకో అమ్మా. మన సోమసుందరం గారు ఆ దగ్గరలోనే ఉంటున్నారు. ఆయనకి ఫోన్ చేస్తే మొత్తం వివరాలన్నీ తెలుస్తాయి. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో హలో, లాభం లేదమ్మా. ఆ ఏరియాలో ఫోన్లు ఏమీ పనిచేయటం లేదనుకుంటా. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో, నేను దీపక్ని మాట్లాడుతున్నాను, ఇండియా నుంచి. అవునవును, ఇప్పుడే తెలిసింది, అందుకే ఫోన్ చేశాను. కమ్యూనికేషన్ లేకుండా పోయిందా? ప్లీజ్ నువ్వే ఎలాగైనా ట్రై చేసి సంజయ్ విషయం కనుక్కోవాలి. నిజంగా సంజయ్కి ఏమన్నా జరిగితే మేము తట్టుకోలేము. ఆ దగ్గరలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కో. నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్. దీపక్, ఆ దగ్గరలోనే మన రావు గారు ఉన్నారు, ఆయనకోసారి ట్రై చేయి. చేస్తానమ్మా. రావు గారు, నేను దీపక్ని మాట్లాడుతున్నాను. సంజయ్ ఉన్న ఏరియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందట. సంజయ్ వేరే బోట్స్ తెలియక మేము కంగారు పడుతున్నాం. ఏ ఇన్ఫర్మేషను లేదు. మాకేదో భయంగా ఉంది. ప్లీజ్ ఏదోలా మీరే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాం. సంజయ్ విషయం తెలిస్తే కానీ మేము మామూలు మనుషులు కాలేం. ప్లీజ్. హలో, ఎస్, నేను రోజేనే మాట్లాడుతున్నాను.
ఏంటి అమెరికాలో సంధ్య ఉండే ఏరియాలో బాంబులు వేశారా? మొత్తం అంతా మట్టి కలిసిపోయిందా? ఇల్లు మనుషులు ఏమీ మిగలేదా? శవాలు కూడా దొరకడం లేదా? అంత దారుణంగా ఉందా పరిస్థితి? నువ్వు చెప్తున్నది నిజమేనా? అంటే మా సంధ్య కూడా చనిపోయినట్టేనా? ఇక మాకు లేనట్టేనా? సంధ్య ఎవరనుకున్నా మా ఇంటి కోడలు. మా సంధ్య చనిపోయిందంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ ఘోరమైన వార్త వినడానికి నేను ఇంకా బతుకున్నానా అనిపిస్తోంది. నేనే ఇంతలా బాధపడుతుంటే పాపం లక్ష్మీదేవి ఎలా తట్టుకుంటుందోనని భయంగా ఉంది. మొన్నటి వరకు నా కళ్ళ ముందు ఆనందంగా తిరిగిన సంధ్య అప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. సారీ, మనసు పూర్తిగా పాడైపోయింది. ఎక్కడికి రాలేను. నూకాలు నూకాలు ఆయ్ వత్తనా ఏటం గురు? ఉన్న పనులన్నీ మానేసి అర్జెంటుగా 4 స్వీట్లు చెయ్యి. జీడిపప్పు కిస్మిస్ వేసి పాయసం కూడా చెయ్యి. ఈ మాత్రం దానికి కొంపలు కూలిపోయినట్టు అంత గట్టిగా అరవాలా? నిజంగానే కొంపలు కూలిపోయాయి నూకాలు. ఏడమ్మా? ఎక్కడేంటి? సరిగ్గా సంధ్య అమెరికాలో ఉన్న ఏరియాలోనే. ఓలమ్మ భూకంపం ఏటన్నా వచ్చిందేటమ్మా? లేదు, బాంబులు వేశారట. సందమ్మ గారు ఫోన్ చేసి చెప్పారమ్మా. సంధ్య బతుకుంటే కదా చెప్పడానికి. బొమ్మగారు? అవును, ఆ ఏరియాలో ఒక్కరు కూడా బతకలేదట. శవాలు కూడా దొరకడం లేదట. అంతే మన సందమ్మ గారు కూడా చచ్చింది.